ప్రారంభించబోతున్నాం. అందరూ ఈ పండుగని విజయవంతం చేస్తారని కోరుతూ ముందుగా ఈ కార్యక్రమాన్ని మన ఆనవాయితీ ప్రకారం ప్రతిరోజు ప్రతిసారి ఈ వనంలో ఒక వనదేవతకి పూజ చేయడం మనకు ఆనవాయితీ. కాబట్టి మనకు వచ్చిన ఈ ఆడపడుచుల్ని ఆ వనదేవతకి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. చక్కగానే రండి, పసుపు ముందు కావాలంటే మీరు కూడా రైన్ అమ్మా, గోడ రాయి. అందుకనే ఒక్కసారి ఇటు చూడండి అందరూ. సైడ్ వాళ్ళు కడదాం. టైలర్స్ పితామహులు విలియమ్స్ భోయే గారు మన కుట్టు మిషన్ కనిపెట్టకపోతే మన జీవితాలు ఇలా ఉండే కాదు. ఆయన జూలై 9, 1819లో జన్మించారు. ఆయన చనిపోయిందేమో అక్టోబర్ 3, 1867. మెకానికల్ ఇంజనీర్. ఈయనకు ముందు చాలా మంది కుట్టు మిషన్లు కనిపెట్టారు, కానీ అవి అంత అనుకూలించలేదు. ఆయన యొక్క పరిజ్ఞానంతో కొత్త పద్ధతిలో మిషన్లు తయారు చేసి ఆ రోజు కుట్టు మిషన్ సృష్టికర్తగా సృష్టించిన రోజుగా నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత ఇది వరల్డ్ వైడ్ గా జరిగింది, మన ఇండియా వైడ్ గా కాదు, వరల్డ్ ప్రపంచం యొక్క దర్జీల దినోత్సవం. దీనికోసం ఆయన గుర్తుగా ఈ ఫిబ్రవరి 28వ తారీఖున అనేది టైలర్స్ డేగా ప్రపంచం మొత్తం గుర్తించి ఈ రోజు టైలర్స్ డేగా జరుపుకోవడానికి మనందరం కలిసి ఈ పండుగ వాతావరణాన్ని సృష్టించుకోవడానికి 1 నిమిషం పాటు మౌనం. పంతులు గారు ఇటు రండి. ఆయన గారిని ఇటు పంపిండి, పంతులు గారిని. కమిటీ తరఫున ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కమిటీకి చాలా సర్వాంగ సుందరంగా మన రాష్ట్రంలో జరిగినంత అద్భుతంగా ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది. ఈ కమిటీకి గారు జోహార్ విలియమ్స్ భోయే గారు, జోహార్ విలియమ్స్ భోయే గారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ కమిటీకి గౌరవ సలహాదారులుగా ఉన్నటువంటి శ్రీ నాగూర్ గారిని న్యూయార్క్ టైలర్స్ వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం.
స్టేజ్ని అలంకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మీకు మనవి చేసుకుంటున్నాం బాబు. మనం అందరం కలిసి వచ్చే సంవత్సరం ఏదైనా చిన్న చిన్న మీటింగ్లు జరుపుకోవాలంటే మనం కట్టుకోబోయే ఆ ఊళ్ళో జరుపుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీతో పాటు అందరితో పాటు మీ ఆశీస్సులు కూడా కావాలి అందరికీ. ముఖ్యంగా మరి ఈ కమిటీని ఇంత డెవలప్ చేసి చక్కగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ రఫీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మా తోటి సోదరులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి నేను ఎప్పుడు కూడా ఒక చిన్న ఏదో కథ చెప్పేసి ముగిస్తాను. అలాగే ఈ సంవత్సరం కూడా ఒక చిన్న కథ చెప్తాను. ఒక 50-60 సంవత్సరాల కిందట ఒక మేస్త్రి గారు ఒక పుట్టి మిషన్ పెట్టుకొని, ఒక చెక్క పెట్టుకొని, ఆ చెక్క పెట్టి మీద కూర్చొని మిషన్ కొట్టుకుంటా ఒక చిన్న కుర్రవాడిని చేతి పని చేయించుకోవడానికి పక్కన పెట్టుకొని అట్లా సాగేవాళ్ళు అండి. ఇదివరకు ఇంత పెద్ద పెద్ద షాపులు లేవు ఇదివరకు. అయితే ఒక ఆయన, నా పెళ్ళండి, పెళ్ళికి ఇదివరకు 7 జతలు కుట్టించేవాళ్ళు అండి. నాకు తెలుసు, నేను కూడా చేశాను. 7 జతలు 7 వారాలు 7 జతలు దొరికేవాళ్ళు. 7 జతలు ఇస్తానండి, నాకు పెళ్ళికి బట్టలు కుట్టి పెట్టండి అని అడిగారు. సరే సార్ ఇవ్వండి కుట్టిస్తానని చెప్పి తీసుకున్నాడు ఆయన. 7 జతలు తీసుకుని 15 రోజులు 20 రోజుల ముందు, 4 రోజుల ముందు ఇచ్చారు. ఇదివరకు మన టైలర్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే ఏదైనా జత కొట్టాలంటే 2-3 నెలలు చేసేవాళ్ళు. అలాగే పాపం ఆయన వచ్చి, మేస్త్రి గారు నా బట్టలు కుట్టారా, రేపు ఇచ్చేస్తానండి. 2 రోజులు ఆగి వచ్చారు. ఏమంటే మేస్త్రి గారు నా బట్టలు కుట్టారా, ఎల్లుండి ఇచ్చేస్తానండి, పెట్టి టైం ఉందిగా మీకు ఇంకా అని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటువంటి కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం అనేది అది మామూలు విషయం కాదు. ఇవాళ ఒక్కరోజు మనం పని మానుకొని రావాలంటేనే ఎంతో కష్టంగా ఫీల్ అయ్యే ఈ రోజుల్లో పని మానుకొని వారు తమ సమయాన్ని కేటాయించి మన గురించి 4 రోజుల నుంచి కష్టపడుతున్నారు. కష్టపడే ముందు అందరికీ, ఈ కమిటీ సభ్యులందరినీ పిలిచి మన రఫీ గారు అయినటువంటి ప్రెసిడెంట్ గారు, ఏమండి సలహాలు చెప్పండి అని చెప్పేసి ఆయన కోరితే ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటూ ఈ కమిటీని ముందుకు తీసుకెళ్తున్నాం. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ కమిటీని ఇంకా అభివృద్ధి పరచాలని నేను ఆశిస్తున్నాను. ప్రత్యేకంగా ఇవాళ వేదికకి అలంకరణ అయినటువంటి మన పగడాల సత్యనారాయణ గారిని మొన్న మా సోదరులందరం కలిసి ఒక ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారు మనకి మాట ఇచ్చారు, మీకు ఒక స్థలం కేటాయించి మీకు ఒక గూడు కల్పిస్తామని చెప్పేసి. ఆ బాధ్యత మన పగడాల సత్యనారాయణ గారు, వైస్ చైర్మన్ గారు అనేటువంటి భుజాల మీద పెట్టారు. అయ్యా మీరు మమ్మల్ని మర్చిపోకుండా మాకు ఈ సభాముఖం ద్వారా మాకు సహాయం చేస్తానని మేము నమ్ముతున్నాం. మీరు ఎప్పుడు మాకు మేము ఎప్పుడు వచ్చినా సరే మంచి సలహా ఇస్తూ మీకు నేను ఉన్నానని చెప్పేసి ధైర్యం చెప్పి పంపిస్తూనే ఉన్నారు. మా కమిటీ, ఈ కమిటీ టైలరింగ్ కమిటీ మీకు మనవి చేసుకుంటున్నాం బాబు. మనందరం కలిసి వచ్చే సంవత్సరం ఏదైనా చిన్న చిన్న మీటింగ్లు జరుపుకోవాలంటే మనం కట్టుకోబోయే ఆ ఊళ్ళో జరుపుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీతో పాటు అందరితో పాటు మీ ఆశీస్సులు కూడా కావాలి అందరికీ. ముఖ్యంగా మరి ఈ కమిటీని ఇంత డెవలప్ చేసి చక్కగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ రఫీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మా తోటి సోదరులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి నేను ఎప్పుడు కూడా ఒక చిన్న ఏదో కథ చెప్పేసి ముగిస్తాను. అలాగే ఈ సంవత్సరం కూడా ఒక చిన్న కథ చెప్తాను. ఒక 50-60 సంవత్సరాల కిందట ఒక మేస్త్రి గారు ఒక పుట్టి మిషన్ పెట్టుకొని,
ఒక చెక్క పెట్టి పెట్టుకొని ఆ చెక్క పెట్టి మీద కూర్చొని మిషన్ కొట్టుకుంటా ఒక చిన్న కుర్రవాడిని చేతి పని చేయించుకోవడానికి పక్కన పెట్టుకొని అట్లా సాగేవాళ్ళు అండి ఇదివరకు. ఇంత పెద్ద పెద్ద షాపులు లేవు ఇదివరకు. అయితే ఒక ఆయన నా పెళ్ళండి, పెళ్ళికి ఇదివరకు 7 జతలు కుట్టించేవాళ్ళండి. నాకు తెలుసు, నేను కూడా చేశాను. 7 జతలు 7 వారాలు 7 జతలు దొరికేవాళ్ళు. 7 జతలు ఇస్తానండి, నాకు పెళ్ళికి బట్టలు కుట్టి పెట్టండి అని అడిగారు. సరే సార్ ఇవ్వండి కుట్టిస్తానని చెప్పి తీసుకున్నాడు ఆయన. 7 జతలు తీసుకుని 15 రోజులు 20 రోజుల ముందు, నెల రోజుల ముందు ఇచ్చారు. ఇదివరకు మన టైలర్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే ఏదైనా జత కొట్టాలంటే 2-3 నెలలు చేసేవాళ్ళు. అలాగే పాపం ఆయన వచ్చి మేస్త్రి గారు నా బట్టలు కుట్టారా, రేపు ఇచ్చేస్తానండి. 2 రోజులు ఆగి వచ్చారు. ఏమంటే మేస్త్రి గారు నా బట్టలు కుట్టారా, ఎల్లుండి ఇచ్చేస్తానండి, పెట్టి టైం ఉందిగా మీకు ఇంకా అని. సందర్భంగా నూజివీడు నియోజకవర్గ స్థాయిలో నూజివీడు పట్టణం అందరూ కూడా గతం నుంచి కూడా ఈ నూజివీడు టైలర్స్గా పేరు ప్రఖ్యాతులు గడిచిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఉంటే విన్నాను, యూనియన్ అనేది ఇవాళ ఉన్నటువంటి రోజుల్లో చాలా ఇంపార్టెంట్. అది చాలా తక్కువ అంచనా మాకండి. నేను క్యాలిక్యులేట్ చేసిన ప్రకారం నెలకి మీరు 25 రూపాయలు కట్టాలి. సంవత్సరానికి 300 అంటే నెలకి 25 పడింది. ఇది మీరు టీ తాగిన ఖర్చుతో సమానం. తప్పకుండా మీరందరూ కూడా సాధ్యమైనంత వరకు యూనియన్లో ఉండడానికి ట్రై చేయండి. యూనియన్ ద్వారా ఏం జరుగుతుంది అనేది భవిష్యత్ రోజుల్లో ఇంకా మంచి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు వీటన్నిటినీ కూడా చాలా ఇంపార్టెంట్. మంచి జరగటానికంటే ముందు మనం బ్రతికున్నప్పుడు, మొన్నే MSUB అని చెప్పేసి ఒక సర్వే జరిగింది. అంటే స్మాల్ స్కేల్గా మీరు ఎవరి కాళ్ళు ఎంతమందిని మీ దగ్గర మీ టైలరింగ్ షాప్లో మీరు ఎంతమందికి జీతాలు ఇస్తున్నారు, ఎంతమందిని పోషిస్తున్నారు, ఆ సర్టిఫికెట్ కింద మీరు ఉన్నారా లేదా అనేది. అంటే దాని మీన్స్ ఏంటంటే, ఆ సర్టిఫికెట్ మీన్స్ ఏంటంటే ఒక స్మాల్ స్కేల్గా, అంటే మీరు మీ కింద 10-15 మంది బతుకుతున్నారా లేదా అనేది. దానిలో మీరు ఎన్రోల్ అయితే కనుక మీకు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ డైరెక్ట్గా మీకు 1 lakh రూపీస్ లోన్ ఇమ్మని చెప్పింది ఆ సర్టిఫికెట్స్ కానీ ఉంటే. అంటే ఇవన్నీ కూడా యూనియన్ ద్వారా రేపు మీరు ఏదన్నా చెప్తే ప్రపోజల్స్ పెడితే మనం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కానీ అలా తీసుకెళ్ళి, మొన్నే IKP ద్వారా అంటే నూజివీడు మెప్మా డిపార్ట్మెంట్ ద్వారా ఈ సర్వే జరిగింది. అంటే పెద్ద షాపులకు కూడా అండి, మీ వరకే కాదు, అసలు నూజివీడులో ఎవరున్నారు, GSTలో ఎవరున్నారు, GST లేకుండా ఎవరున్నారు, ఈ సర్టిఫికెట్ మీద ఎంతమంది ఉన్నారు అనే సర్వే జరిగింది. దానికి కంపల్సరీ కూడా మీరు అందరూ కూడా ఆ సర్టిఫికేట్ కూడా MSUB సర్టిఫికేట్ కూడా పెద్దగా ఖర్చు అవ్వదు. 2000-3000 ఆన్లైన్లో చేసుకుని ఉంటే ఆ సర్టిఫికెట్ ఉంటే చాలా రాయితీలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. దీన్ని కూడా నేను తర్వాత ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక రోజు మీ పెద్దలందరూ వస్తే దీన్ని మెప్మా డిపార్ట్మెంట్తో కూర్చొని మన దగ్గర పిలిపించి దీని ద్వారా మనకేమైనా లబ్ధి జరుగుతుందంటే కనుక దాన్ని కూడా చేయించి ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఎప్పటి నుంచో యూనియన్ ఆఫీస్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. లాస్ట్ టైం కూడా నేను ఒక ప్లేస్ చూపించాను, కొద్దిగా దూరం అయింది, మనం ఏంటి పరిస్థితి, ఆ ప్లేస్ ఏంటి, అక్కడ దాకా వెళ్తామా లేదా అనేటటువంటి డిస్కషన్స్ జరిగినాయి. అయితే 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి MR అప్పారావు కాలనీ, ఒకటి టిట్కో లేఅవుట్. అంటే ప్రజెంట్ మనకుంది. మీకు మన బ్యాడ్ లక్ ఏంటంటే రామహేమరావుపేటలో సైట్ అయిపోయింది, అక్కడ 4-5 యూనియన్ల వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు వెంటనే కట్టేసుకోవటం చాలా స్పీడ్గా జరిగిపోయింది. దాని తర్వాత మళ్ళీ మన అసోసియేషన్ వాళ్ళు అందరూ వచ్చి, సార్ మాకు కూడా ఇదే ఏరియాలో ఇస్తే బాగుండేదని చెప్పి చెప్పారు, కానీ కాలాతీతం అయిపోయి మనకు కుదరలేదు. కానీ మీ టైలర్స్ యూనియన్ వాళ్ళకి మాత్రం మ్యాక్సిమం మంచి ప్లేస్లోనే మీకు మంచి జరుగుద్దని చెప్పి ట్రై చేస్తాను. మీరు దాన్ని బట్టి మీరు చూడండి, చూసి దాన్ని బట్టి చేసుకునే ఏర్పాటు మీ అసోసియేషన్లో మీరు అంతా ఉన్నారు కాబట్టి మీరే ఏర్పాటు చేసుకునేటటువంటి చూద్దాం అంతా కూడా. సంతోషం అండి. మన గ్రూపులో ఉన్న సభ్యులకి ఎటువంటి అవసరం వచ్చినా ముద్రా లోన్ ద్వారాగా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చే ముద్రా లోన్లు
ఇవ్వటానికి అందులో సహాయం నేను కూడా ఉంటానండి. ఇందాక పగడాల సత్యనారాయణ గారు చెప్పారు. అట్లాగే ముద్రా లోన్లో మేము కూడా హెల్ప్ కావాల్సినంతగా ఉంటామండి. నమస్తే అండి. కుటుంబానికి ఇవాళ ఉన్నటువంటి పోటీ యుగంలో నేను చూస్తూ ఉన్నాను. ఇప్పటికే మనం మామూలు ఏదో టైలర్స్ ఇవాళ మీకు టైలరింగ్ షాప్ ఇవాళ మార్కెట్లో అద్దెకి తీసుకోవాలంటే 25,000 30,000 ఉన్నాయి. నేను చూస్తూ ఉన్నా 30,000 పెట్టి అద్దె పెట్టి అడ్వాన్స్లు ఇచ్చి మళ్ళీ ఈ క్లాత్ కుట్టిన వాళ్ళకి కూడా ఇచ్చుకుంటే వెళ్ళాలంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు మామూలు కాదు. వాళ్ళు చాలా లక్షాధికారులు అయితేనే కానీ చేయలేనటువంటి పరిస్థితి వచ్చేసింది. వాళ్ళ మార్కెట్లో 30,000 లేదా రెంట్కి రావట్లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ఏదో షాపుల ముందు కూడా కూర్చొని కుట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి రోజులన్నీ మళ్ళీ పోవాలి, మీకు అన్నీ మంచి జరగాలనేటటువంటి ఉద్దేశంతో మేము మా వంతు ప్రయత్నంగా నూజివీడులో మా వంతు సహాయ సహకారాలు మీ యూనియన్కి ఎప్పుడు అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీకు చాలా ఇది పోటీతత్వం అయిపోయింది. నేను చూస్తూ ఉన్నా చాలామంది లేడీస్ బోటెక్స్ అని ఇలాంటి పెట్టేసేసి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కూడా వాళ్ళకేదో ఇలా శాల్తీకి ఎంత అని చెప్పి ఇచ్చేసేసి అట్లాంటి అంటే ఇక్కడ మీరు వచ్చిన టైలర్సే కాదు, అసలు మీరు ఇక్కడ రాకుండా లక్షల్లో ఒక మ్యారేజెస్ కానీ ఒక ఈవెంట్కి కానీ లక్షల్లో సంపాదిస్తున్నటువంటి వాళ్ళు మన దగ్గర రాని వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. అలాంటి వాళ్ళు కూడా మీ యూనియన్కి మీకు తోడైతే మనం ఒకవేళ వన్స్ యూనియన్ అని పెడితే అది అందరికీ వర్తిస్తుంది. అంతేగాని వాళ్ళు వేరు మనం వేరు అంటానికి లేదు. కాబట్టి మీరు ఆ విధంగా యూనియన్ మీన్స్ అందరూ మన గొడుగు కిందకి రావాలి. వాళ్ళు వేరు మనం వేరు. ఇప్పటికే నాకు తెలిసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అన్ని వ్యాపారాలు క్యాచ్అప్ చేసేస్తున్నారు ఇప్పటికే మనకి. దానిలో మీ టైలరింగ్ కూడా అయిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎక్కడో కలకటా నుంచి అక్కడి నుంచి ఒరిస్సా నుంచి తెచ్చేసుకుని వాళ్ళకి ఇంత పే చేసేసేసి వాళ్ళు స్పీడ్గా ముందుకెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. మన దగ్గర టాలెంట్ ఉన్నా ఆ పెట్టుబడి పెట్టే స్థాయి లేదు కాబట్టి లక్షల్లో వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటివి ఉన్నాయి. అదే మీకు ఏదన్నా ప్రభుత్వం 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు సబ్సిడీ ఇచ్చి కనుక మీకు ఇస్తే మీరు కూడా ఆ స్థాయిలో ఆ మెటీరియల్ తీసుకొచ్చి మీరు కూడా ముందుకెళ్లే పరిస్థితి వచ్చింది భావిస్తా ఉన్నాం. త్వరలో ఈ ఎంఎస్యూవి కానీ వీటి కానీ సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలకు మనం తెలియజేసి మంచి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్గా మీరందరూ కూడా అంటే మీలో స్కిల్స్ ఉన్నోళ్ళు ఆ టైపు కనుక వస్తే ఇంకా మంచి జరుగుద్దని చెప్పి ఉద్దేశంతో మరి గౌరవ మన లక్కీగా మన మినిస్టర్ గారు ఉన్నారు, ఆయనకి కానీ తద్వారా దీనికి సంబంధించిన మినిస్టర్స్ కానీ తెలియజేసి భవిష్యత్తులో మీ అందరికీ న్యాయం చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా యూనియన్ ద్వారా ఆ సమస్యని పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా మా కమిటీ తరఫున హామీ ఇస్తున్నాం. దయచేసి ఏం చేస్తారంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరూ ఒక యూనిటీగా ఏర్పడి మీలో ఒక సభ్యుడిని ఒక నాయకుడిగా ఎన్నుకొని ఆ నాయకుడికి మేమందరం అండగా ఉంటాం. మరోసారి చెప్తున్నాం, అండగా ఉంటాము. ఆ సమస్య ఏమైనా వచ్చినా ఈ నూజివీడు పరిధిలో ఎటువంటి సమస్య వచ్చినా మేము పరిష్కరిస్తామని హామీ ఇస్తూ మీరందరూ మా యూనియన్కి సహాయ సహకారం అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం, కోరుతున్నాం. పేరు దాసిరెడ్డి అనిల్ కుమార్. నాది నూజివీడులో రాయల్ టైలర్స్. మా నాన్నగారి కాడి నుంచి టైలరింగ్ వృత్తిలో ఉంటున్నాను. సుమారు 70-80 సంవత్సరాల నుంచి కూడా మా టైలరింగ్ షాప్ రాయల్ టైలర్స్ అనేది ఉంది. నేను ఈ యూనియన్కి గౌరవ అధ్యక్షులుగా ఉన్నాము. మేము 2008లో ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి యూనియన్ ఉన్నా 2008లో మేమందరం కలిసి మళ్ళీ రిజిస్టర్డ్గా యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వరకు చాలా విజయవంతంగా యూనియన్ నడుస్తూ ఉంది. కాకపోతే కొన్ని మాకు బాధలు ఉన్నాయి. అది ఏంటంటే ఒకప్పుడు చేతి నిండా పని ఉండేది. ఈరోజు మాకు అందుబాటులో వనరులు కొన్ని తక్కువ అవటం, అంటే ఎలక్ట్రానిక్ మిషన్స్ రావటం, వాళ్ళ పోటీని మేము తట్టుకోలేక మేము ఖరీదు చేయలేక కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఏదో విధంగా మనం చేసుకున్న కొత్తగా నేర్చుకునే మ్యాన్ పవర్ లేకపోవడం వల్ల ఉన్న వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళతోనే మేము పని సాగిస్తున్నాం. కానీ మాకు చేతి నిండా పని రావట్లేదు. ఎందుకని రావట్లేదంటే రెడీమేడ్ యుగంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో ఇది నడుపుకుంటూ ఎక్కడో ఢిల్లీ నుంచి ముంబై నుంచి కూడా దిగుమతి అయ్యి చాలా తక్కువలో వాళ్ళకి ఫ్యాక్టరీ సేల్స్ పెట్టి తక్కువలో వాళ్ళకి వస్తువులు మన టైలరింగ్ యొక్క వస్తువులు అందటం వల్ల మాకు పని కరువైంది.
కానీ మేము అలాగే సాక్కుంటూ మాతో పాటు మా షాపులో పనిచేసే వర్కర్స్ కూడా మేము వాళ్ళకి కూడా జీవనోపాధం కలుగజేస్తున్నామని ఒక తృప్తితో మేము బతుకుతున్నాము. అంతేగాని మేము దీని మీద సంపాదించింది లేదు. మా షాపులో పనిచేసే వర్కర్స్ కానీ ఇతర వర్కర్స్ కానీ కూడా ఏమీ సంపాదించింది లేదు. ఏదో అరకొర జీవితంతో నడుస్తూ ఉంది. మేము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఒక యూనియన్గా మేము ఏర్పరచుకొని ఏదో మాకు తోచిన సాయంతో ఎవరన్నా చనిపోయినా ఆర్థికంగా ఇబ్బంది పడినా వాళ్ళకి ఏదో మేము సాయం చేస్తూ ఒక యూనియన్ నడుపుతున్నాము. ఇది కూడా ఈ విధంగానే నడుస్తూ ఉంది. కాబట్టి ఇంకా మా యొక్క డిమాండ్ బాధ ఏంటంటే కరెంటు బిల్లులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము. మాకు ఒక సుమారు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, ఉచిత కరెంటుగా గవర్నమెంట్ సప్లై చేస్తే మాకు ఇంకా చాలా బాగుంటుంది. అదేవిధంగా మా యొక్క టైలర్స్ అనేది మేము ఏ కార్మికులు మాకే అర్థం అవ్వట్లేదు, సంఘటిత కార్మికులు తెలియట్లేదు, ఏ కార్మికులు మాకు అర్థం అవ్వట్లేదు. ఒక భవన కార్మికులకి ఒక ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇచ్చింది. నెక్స్ట్ కరెంటు పనిచేసే వాళ్ళకి ప్రభుత్వం గుర్తింపు కార్డు వచ్చింది. వాళ్ళకి ఆధునిక పరికరాలు ప్రభుత్వం వారు అందజేస్తున్నారు. కానీ మేము వెళ్తే మాకు ఎటువంటి సదుపాయాలు లేకపోగా మేము ఒక లేబర్ యాక్ట్ ప్రకారం లేబర్ ఇన్సూరెన్స్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము. వారందరికీ చక్కగా పిల్లలకు చదువులకే కానీ పిల్లల పెళ్ళిళ్ళకే కానీ ఏదైనా అంగవైకల్యం జరిగినా వాళ్ళకి ప్రమాదవశాత్తు మరణం జరిగినా కూడా వారికి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం వారు అందజేస్తున్నారు. మమ్మల్ని కూడా దయచేసి ఆ సంఘటిత కార్మికులుగా మమ్మల్ని కూడా చేర్చుకొని మాకు కూడా అటువంటి సౌకర్యాలు కలగజేస్తే మేమందరం దినదినాభివృద్ధి చెందుతామని, మీ అందరికీ చాలా రుణపడి ఉంటామని ప్రభుత్వం వారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.